హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. మరలా మీ అందరి ముందుకి మరొక సరికొత్త రెసిపీతో వచ్చాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పిడత కింద పప్పు. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. పిడత కింద పప్పు, ముంత మసాలా, బజ్జీ మిక్చర్. బట్ పేరు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా కొన్ని అటుకులు డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి. ఒక బౌల్లో కొన్ని కట్ చేసిన టమాటోలు, ఆనియన్స్, మిరపకాయ బజ్జీ నేను తీసుకున్నానండి. మీకు ఏ బజ్జీ నచ్చితే అది తీసుకోవచ్చు. ఆనియన్ బజ్జీ, టమాటో బజ్జీ, అరటికాయ బజ్జీ, ఏ బజ్జీ అయినా. బజ్జీ వేస్తే టేస్టీగా ఉంటుంది. బజ్జీ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి మరొకసారి అన్నీ కలిసేలా బాగా కలుపుకుని ఇందులో డీప్ ఫ్రై చేసిన అటుకులు, ఏదైనా మిక్చర్ ఉంటే మిక్చర్, కానీ మిక్చర్ లేకపోతే కార్న్ఫ్లేక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కార్న్ఫ్లేక్స్ ఉంటే అవి మాత్రమే వేసుకోండి. నా దగ్గర కార్న్ఫ్లేక్స్ ఆప్షన్ లేదు కాబట్టి నేను మిక్చర్ వేసుకున్నా. కార్న్ఫ్లేక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర, నిమ్మకాయ వేసి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్నాక మీకు నచ్చితే పీనట్స్ లేకపోతే క్యాష్యూస్ ఏదైనా వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లో వేసి సర్వ్ చేయడమే. ఏదైనా వర్షం వచ్చినప్పుడు సాయంత్రం మాటలు స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.